హలో కానమూకు కథావచనం మోహనవచనం పరిజ్ఞాన హితబాండం నిత్య చదువరి శ్రోతలకు ఆహ్వానం నమస్కారం. చదవదగునెవరు రాసిన తదుపరి చదివిన వెంటనే మరువక పలువురికి వినిపింపబూనినా అది ఏ పరిజ్ఞాన హితబాండమౌపో మహిళ మోహనవచనమై విరాజిల్లు. పరిజ్ఞాన హితబాండం లక్ష్యం ప్రతివారీ సమాచార హక్కు. ఆ స్ఫూర్తితోనే ఇప్పుడు పుస్తక సమీక్షగా సన్నిధానం నరసింహశర్మ విరచిత అంశం వియత్నాం పర్యటన యాత్రా స్మృతి పుస్తకం అనే అంశం. ఇక వినండి, మన కానమూకు కథ వచ్చిన శ్రోతలకు వినిపిస్తున్నాను. ప్రజాపత్రిక కుటుంబం వియత్నాం పర్యటన. సామ్రాజ్యవాద అమెరికాలో ఉద్యోగం పేరుతో ఊడిగం చేస్తూ ఏటా పన్నుల రూపంలో వేలాది డాలర్లను చెల్లించి నిరుపేద దేశాలపై ఆ దేశం చేసే దుర్మార్గ రాజకీయాలకు తమకు తెలియకుండానే పరోక్షంగా సహకరిస్తున్న దేశభక్తులకు కనువిప్పు కలిగించడానికి ఈ వియత్నాం పర్యటన పుస్తకం ఏమాత్రం ఉపయోగపడ్డా మా ఆశయం నెరవేరినట్లే అంటూ ప్రజాపత్రిక కుటుంబం వారు అందజేస్తున్న ఆ పుస్తకంలో సన్నిధానం నరసింహశర్మ ఆ పుస్తకంపై సమీక్షగా అందజేసిన అంశం వియత్నాం పర్యటన యాత్రా స్మృతి పుస్తకం. అభ్యుదయ భావాల నిబద్ధత గల రాజమండ్రి నుంచి ఎన్నో ఏళ్ల నుంచి వెలువడుతున్న జాతీయ వారపత్రిక ప్రజాపత్రిక సంపాదకుడు సుదర్శన్ ఈ గ్రంథ రచయిత. సుదర్శన్ తన కుమార్తెలైన శ్రావణి ప్రియాంకలతో చేసిన పర్యటన ఫలాల ఏకరూపం ఈ గ్రంథం. తెలుగులో ఏనుగుల వీరాస్వామి కాశీయాత్ర చరిత్ర, నీలగిరి యాత్ర ఇటువంటి వచనయాత్ర చరిత్ర గ్రంథాలు హిమాలయాల దర్శనం చేసి వాటిని చూపే ప్రయత్నంగా హిమగిరి శతకం వంటివి కొన్ని వచ్చాయి. హైదరాబాదుకు చెందిన డాక్టర్ నర్మదారెడ్డి తన భర్త ఇంద్రారెడ్డితో ఎన్నో యాత్రలను చేశారు. వారు 180 దేశాల్లో పర్యటించారు. ఆగదు మా ప్రయాణం, కొలంబస్ అడుగుజాడల్లో, యుద్ధక్షేత్రాల్లో మా యాత్ర, నదీ తీరాల్లో మా నడక, అందమైన దీవుల్లో మా యాత్ర, దట్టమైన అడవుల్లో మా యాత్ర ఇటువంటి మొత్తం 7 యాత్రా పుస్తకాలను పొందేలా నర్మదారెడ్డి రాశారు. మాచారపు ఆదినారాయణ రాసిన భ్రమణకాంక్ష అటువంటి గ్రంథాలు ఆయన నడకలు 7 ఖండాల్లో అనుభవాలు గ్రంథాలుగా వచ్చాయి. ఇలా కొన్ని గ్రంథాలు వచ్చాయి. ప్రస్తుతం మనం సమీక్ష వియత్నాం పర్యటన గురించి రచయిత, పత్రికా రచయిత, సంపాదకుడు కావటంతో అనుభవ రచన పరీపాకం గ్రంథంలో సాక్షాత్కరిస్తుంది. వియత్నాం గతంలో సామ్రాజ్యవాద దేశం. అమెరికా దుర్మార్గ రాజకీయాల్లో నానా విద్వాంసాలకు గురి అయ్యింది. ఆ జాడలు ఇంకా ఉన్నాయి. ఆనాటి యుద్ధ ధ్వంస అవశేషాలు విశేషాలుగా ఉన్నాయి. మనకు పైసా ఖర్చు లేకుండా, పాస్పోర్ట్ అవసరాలు లేకుండా పఠన విమానం ద్వారా వియత్నాం ప్రధాన ప్రత్యేక స్థలాలు, ప్రదేశాల దర్శనంకి ఈ గ్రంథం మార్గంగా భాషిస్తుంది. సుదర్శన్ ఈ గ్రంథాన్ని తమ ప్రియ సహచరి కీర్తిశేషులు దేవికి అంకితం ఇచ్చారు. తమ కూతుళ్లతో కలిసి రాజమండ్రి నుంచి చెన్నై నుంచి థాయిలాండ్, అక్కడి నుంచి వియత్నాం రాజధాని హానోయికి వెళ్ళిన సుదర్శన బృందం తాము దర్శించిన వాని వల్ల విశేషానుభూతులు పొందారు. మన చేత ఆ అనుభూతులు పొందించేలా పొందికగా ఉద్వేగ ఉత్సాహభరితంగా రచన చేశారు. కుటుంబ పర్యటన గ్రంథం వలన సామాజికమైంది. యుద్ధభూమిలో విరిసిన మనస్సంగీతం వియత్నాం ఆ శీర్షికతో సామాజిక కార్యకర్త శ్రీ గౌరవ్ రాసిన పీఠిక ఈ పుస్తకానికి ఒక అదనపు అలంకారం. అందులో ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధిగాంచిన వియత్నాం అగరవత్తుల సువాసనల ఘాటు
ఈ పుస్తకంలోని అక్షరాల నిండా అలుముకున్న భావన పాఠకులకు కలుగుతుంది అన్నది యథార్థం. వియత్నాం సాహిత్య సాంస్కృతిక వారసత్వానికి ఆ దేశం ఇచ్చే గౌరవం, ఉట్టిపడే టెంపుల్ ఆఫ్ లిటరేచర్ గురించి తెలుసుకునే అంశాలు నివ్వెరపరుస్తాయి. వియత్నాం వీధుల్లోనే తినడం, తాగడం, అక్కడే ఆగి ఫుట్బాల్ మ్యాచ్లు చూసే యువజన బృందాలు ఉంటాయి. ప్రతి పనిలో కళాత్మకత, నైపుణ్య గణ్యత వియత్నాం ప్రజల్లో ఎక్కువ. ఆదిమానవుల గుహలు మనల్ని ఎక్కడికో తీసుకెళ్ళిపోతాయి. అమెరికా, ఫ్రాన్సుల ఒకనాటి అమానుష కృత్యాలు సజీవ చిహ్నాలై వివిధ ప్రదర్శనశాలల్లో అబ్బురపరుస్తాయి. వియత్నాం అధ్యక్షుడు, కవి అయిన హోచిమిన్కు ఆ దేశ ప్రజలు ఇచ్చే గౌరవం ఒక గొప్ప వీరారాధనగా ఉంటుంది. కమ్యూనిజం మూలనాయకులతో సమానంగా హోచిమిన్ను గౌరవిస్తారు. 54 ఆదివాసీల తెగల గురించి, గెరిల్లా పోరాటాల గురించిన వైనాలు విశేషంగా తెలుస్తాయి ఈ గ్రంథ పఠనం వల్ల. రెహాన్ స్థాపించిన నవ్వుల మ్యూజియం ఒక ప్రధాన ఆకర్షణ. అమెరికా అహంకార దమన కాండల్ని సుదర్శనం వామపక్ష దృష్టితో తమ రచనా సృష్టిలో ప్రదర్శించారు. ఆ దేశ చరిత్ర, సంస్కృతి, ప్రజా సంప్రదాయాలు, ప్రజల ఉనికి మనకు ఎన్నో తెలుపుతూ కొన్ని మౌఢ్యాలను వివరించారు. 1958లో ఇండియాకి హోచిమిన్ రావటం, ఆనాటి ప్రధాని నెహ్రూ స్వాగతించటం, ఇటువంటి ఆధునిక చారిత్రక సంఘటనలను రచయిత తెలిపారు. చిన్నవైనా ఉన్నతంగా చెప్పుకోవలసిన సంఘటనలు ఈ పుస్తకంలో ఆసక్తిదాయకంగా పువ్వుల పొట్లం విప్పినట్లుంటాయి. ప్రపంచ చలనచిత్ర దర్శకుల్లో ప్రముఖుడు సత్యజిత్ రాయ్ ఆనాళ్లలో తన ఒక సినిమాలో ఒక పాత్ర ద్వారా వియత్నాం యుద్ధానికి మద్దతు ప్రకటించడం వంటి గమనార్హ చారిత్రక సంఘటనల్ని రచయిత అభివర్ణించారు. తాను చూసిన వాటిని ఎన్నిటినో ప్రజాపరం చేయాలనే తపనతో ఎన్నో ఛాయాచిత్రాలను ప్రకటించారు. ఈ తపనకు ఈ పుస్తకం అట్ట మీదే 7 ఛాయాచిత్రాలు, వెనుక అట్టపై 13 ఛాయాచిత్రాలు వేయటం సాక్షిభూతాలవుతున్నాయి. ఒక గ్రంథం గ్రంథాశయానుగంగా రావడానికి రచయిత జీవన నేపథ్యం కూడా ఒక గుణమవుతుంది. నమ్మిన వాటిని ఒమ్ము చేసుకోకుండా సత్యదృష్టితో తన పత్రికలో రాతలు రాసి కొన్ని కేసులను నిర్భయంగా ఎదుర్కొని నెగ్గి వచ్చిన ఒక సామాజిక కోణం ఉన్న సుదర్శన్ ఈ గ్రంథ రచయిత కావటంతో సామాజిక, రాజకీయ, ఆర్థిక నేపథ్య ఆలోచనల సమాహార దృష్టితో ఈ పుస్తకం వచ్చిందని చెప్పవచ్చు. అందుచేతనే మన ఘనయాత్ర గ్రంథాల్లో దీనిని ఒక విలక్షణ గ్రంథంగా పేర్కొనడం. వియత్నాంలో సాధారణంగా టీ దొరకదట, కాఫీయే దొరుకుతుంది. కాఫీలో పాలు ఉండకపోవటం విశేషం. కోడిగుడ్ల పచ్చి సొననే కాఫీలో వేస్తారు. కూలింగ్ వాటర్లో కాఫీ పొడి వేసి తయారు చేస్తారు. అక్కడి ప్రజలు చట్టాలను పక్కాగా పాటిస్తారు. ట్రాఫిక్ లేకపోయినా రోడ్లపై ఎర్రదీపాలు వెలిగితే నిరీక్షించి మరీ వెడతారు. బాటసారులు వియత్నాంలో ఇండియన్ రెస్టారెంట్లు మన అవసరాలను తీర్చేవిగా ఉన్నాయి. యుద్ధాన్ని వ్యతిరేకిస్తూ రచనలు చేశాడన్న ఏకైక కారణంతో హోచిమిన్ సిటీకి చెందిన పండిత కవి, పత్రికా రచయిత హాంగ్ లేక్ అనే ఆయన్ను నిర్దాక్షిణ్యంగా 1960లో బహిరంగంగా ఉరితీశారు. వియత్నాం యుద్ధంలో మహిళల పాత్ర ఎంతో గొప్పదైనా చరిత్రకారులు తక్కువ చేసి చూపించారనేది ఈ రచయిత చేసే సత్యారోపణ. బలిదానాల్లో, గొరిల్లా పోరాటాల్లో, ఉరికంబాలెక్కడంలో మహిళల లెక్కలు, అవే గణాంకాలు తక్కువని కావని నాటబలుకుతారు మన హృదయాల్లో. వియత్నాంలో పర్యటించడంలో బాణా హిల్స్ చూడటం
ఓ గొప్ప ముచ్చట. నవ్వుల మ్యూజియంపై అభివర్ణన అభినందనీయం. పుస్తకం 105వ పుటలో 10 రకాల నవ్వుల ఛాయాచిత్రాలు భలేగా ఉన్నాయి. నవవు జంతువుల్ నరుడు నవ్వును, నవ్వులు చిత్త వృత్తికన్ దివ్యలు అన్నాడు జాషువా మహాకవి. 109 నుంచి 112 వరకు గల పుటల్లో విభిన్న గిరిజన జాతీయుల ఛాయాచిత్రాలు, ముఖ్యంగా మహిళలవి ఉండటం గమనార్హం. వియత్నాంలో టుడోక్ అనే చక్రవర్తి ఉండేవాడట. ఆయనకు 103 మంది భార్యలు, 300 మంది ఉంపుడు కత్తులు ఉండేవారట. కానీ ఆయన పిల్లలు లేని చక్రవర్తిగానే ఉండిపోయాడట. ఇలా 1 కాదు, 2 కాదు, 1,00,000 విశేష పఠన దర్శనాలకు ఈ పుస్తకం చదవాలి. ప్రజాపత్రిక కుటుంబం వియత్నాం పర్యటన. ఈ పుస్తక రచయిత శ్రీ సుదర్శన్. ఈ పుస్తకం 168 పుటలు ఉన్నది. 150 రూపాయలు. ప్రతులకు ప్రజాపత్రిక, జాతీయ తెలుగు వారపత్రిక 21-11-14/3 కోర్లమ్మపేట, రాజమండ్రి వారి నుంచి పొందవచ్చు ఈ గ్రంథాన్ని. వియత్నాం పర్యటన యాత్రా స్మృతి పుస్తకం. ఈ సమీక్షా అంశాన్ని సన్నిధానం నరసింహ శర్మ అందజేయగా, మన కానమోకు కథ వచ్చిన శ్రోతలకు యాత్రా స్మృతుల పుస్తకంపై సమీక్షగా ఈ అంశాన్ని వినిపించాను. విన్నారుగా, ధన్యవాదాలు.